ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆదివారము మొదటి పట్టణము, రెండవ పట్టణము, సువిశేషము యేసు ప్రభువు దివ్య రూపాన్ని పొందుటను గురించి ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహిమ ఎలా ఉంటుందో ప్రభువు ఈరోజు మనకి సువిశేషం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. అంటే యేసు ప్రభువు దివ్య రూపాన్ని ధరించటాన్ని మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. మరి ప్రతి పూజలో కూడా, దివ్య పూజలో పాల్గొన్నప్పుడు యేసు ప్రభువు ఆ యొక్క దివ్య రూపాన్ని మనము అనుభవంలోనికి తెచ్చుకోవాలి. ఎందుకంటే అప్పము, ద్రాక్షారసములు తన యొక్క దివ్య శరీరముగాను, మరి పవిత్రమైన రక్తముగా మార్చబడి మనకు జీవాహారముగా ప్రసాదించబడుతూ ఉందనే సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ఈరోజు సువిశేషం ఏం చెప్తుందంటే దైవ మహిమ ఎలా ఉంటుందో, దేవుని యొక్క మహిమ ఎలా ఉంటుందనేది ఈ సువిశేషం మనకి ఈరోజు బోధిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క సువిశేషము ద్వారా మరి దేవుడు ఏ విధముగా, యేసుప్రభు ఏ విధంగా మహిమను పొంది ఉన్నాడో ప్రతి మానవుడు కూడా అలా మహిమ కలిగినటువంటి జీవితాన్ని పొంది పరలోకములోనికి చేరవచ్చనే సత్యాన్ని ప్రభు ఈరోజు మనకి తన మహిమ రూపము ద్వారా, దివ్య రూపం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి వచనం చూడండి, సువిశేషములో మొదటి వచనాన్ని మనము చూసినట్లయితే, 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును, యాకోబును, సోదరుడగు యోహానును ఉన్నత పర్వతం పైకి వెళ్ళెను. ఎప్పుడు వెళ్ళారంట ఆయన? 6 దినములు గడిచిన తరువాత. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు వెళ్ళారు ఆయన? 6 దినములు గడిచిన తర్వాత వెళ్ళారు. అయితే ఈ 6 దినాలు ఎప్పుడు అంటే, ఈ 6 దినాల ముందు ఈయన ఏం చేస్తున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూడమ్మ, దాని ముందు వచనములో 16వ అధ్యాయంలో 13వ వచనములో ఉంది. 13వ వచనం, అప్పుడు దానికి ముందు ప్రభువు చేసినటువంటి పనిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏమిటంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? ఎక్కడికి వెళ్ళాడు? కైసరియా ప్రాంతానికి వెళ్ళాడు. అదొక ఊరు. ఆ కైసరియా ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ అనేక ప్రాంతాలు ఆయన సంచరిస్తూ ఉన్నాడు. సంచరిస్తూ అక్కడ అడుగుతున్నాడు ఎవరిని? శిష్యులను అడిగాడు. ఏమని అడిగాడు? నేను మనుష్యులను, అక్కడ శిష్యులను అడుగుతున్నాడు. ఈ మానవులందరూ కూడా, ఈ ప్రజలందరూ కూడా నన్ను ఏమనుకుంటున్నారు అని యేసుప్రభు అడిగాడు. అడిగితే వాళ్ళు ఏం చెప్పారమ్మా? అందుకు వారు స్నాహపడకు యోహాననియు, కొందరు ఏలియానియు, మరికొందరు ఇర్మియానియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడు వచ్చాడు అని అనుకుంటున్నారయ్యా అన్నారు. అంటే యేసు ప్రభు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం మనం ఇక్కడ మరి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుని గురించి నువ్వేమనుకుంటున్నావు? ప్రశ్న. యేసు ప్రభు కైసరి అనే ప్రాంతంలో తిరుగుతున్నాడు. తిరుగుతూ ప్రజలు అనేక మంది ఆయన మరి దగ్గరికి వస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళని చూసి అన్నాడు, శిష్యులతో అంటున్నాడు, వెళ్ళి శిష్యులతో ఏమంటున్నాడు? పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ శిష్యులుగా ఉన్నారు. వాళ్ళని అంటున్నాడు, అయ్యా ఈ ప్రజలందరూ నన్ను ఏమనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు వాళ్ళు సమాధానం చెప్తున్నారు. శిష్యులు ఏమంటారంటే, అయ్యా నిన్ను యోహాన్ అనుకుంటున్నారు, కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది ఎవరో ఒక ప్రవక్త వచ్చాడు అని అనుకుంటున్నారని. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, సరే వాళ్ళ సంగతి అలా పెట్టేసాయి, ఆ ప్రజల సంగతి అలా ఉంచేసాయి, అసలు నువ్వేమనుకుంటున్నావు? యేసు ప్రభు సూటిగా అడిగినటువంటి ప్రశ్న.
పేతురు, వాళ్ళ సంగతి వదిలేసాయి, వాళ్ళు నా గురించి తెలియట్లే. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మరి కొంతమంది నన్ను యెహోవా అనుకున్నారు కదా, కొంతమంది ఏలి అనుకున్నారు కదా, కొంతమంది మరి ప్రవక్త అంటున్నారు కదా, వాళ్ళని పక్కన పెట్టేద్దాం. అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? నా వెనక తిరుగుతున్నావు కదా, నేను నాతో పాటు కలిసి భోజనం చేస్తున్నావు కదా, నేను చేసే అద్భుతాలు నువ్వు చూస్తున్నావు కదా, నేను చేసే ప్రార్థన నువ్వు ఆలకిస్తున్నావు కదా, అసలు నువ్వేమనుకుంటున్నావు నా వెంట తిరుగుతూ అని యేసు ప్రభు ఆయన అడిగాడు. అడిగినప్పుడు ఏం చెప్పాడమ్మా? అందుకు పేతురు, నీవు సజీవుడకు దేవుని యొక్క కుమారుడు అయ్యా అని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో యేసు ప్రభువుని గురించి పలికినటువంటి మాట, మరి నువ్వేమనుకుంటున్నావు? యేసు ప్రభు ఈ సమయంలో ఈ ఆరాధన ద్వారా నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? క్రీస్తుని గూర్చి నీకు ఏమీ తోచుచున్నది? నువ్వేమనుకుంటున్నావు? యేసు ప్రభు సూటిగా ప్రశ్నిస్తున్నాడు మనం. క్రీస్తుని గూర్చి నీకు ఏమీ తోచుచున్నది? పరుడని నరుడని పొరపడకండి, దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. క్రీస్తుని గూర్చి నీకు ఏమీ తోచుచున్నది? ఏమనుకుంటున్నావు? ఈయన ఒక నరుడు అనుకుంటున్నావా? ఒక మనుషుడు అనుకుంటున్నావా? నేను ఎలా ఉన్నానో నాలాగానే ఉన్నాడు కాబట్టి, నాతోనే తిరుగుతున్నాడు కాబట్టి ఈయన కూడా ఒక మనుషుడని నువ్వు అనుకుంటున్నావా? కాదు, ఈయన దేవుని యొక్క కుమారుడు. ఈయన దేవుని కుమారుడని ఎవరు చెప్తున్నారంటే దేవుడే చెప్తున్నాడు. స్వయముగా దేవుడే చెప్తున్నాడు, నా ప్రియమైనటువంటి కుమారుణ్ణి, లోకమును ఎంతగానో ప్రేమించి నా ప్రియమైనటువంటి కుమారుణ్ణి మీకు ఇచ్చి ఉన్నాను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందే ఆనందము. తండ్రియ పలికెను తనయుని గూర్చి, నీకేమి తోచుచున్నది? క్రీస్తుని గూర్చి నీకు ఏమి తోచుచున్నది? ఎవరైనా? ఎవరు? యేసయ్య ఎవరు? దేవుని యొక్క ప్రియమైనటువంటి కుమారుడు. అసలు ఈ ఒక్క వాక్యం తెలుసుకుంటే చాలు మనకి. యేసయ్య మనుష్యుడుగా ఈ లోకంలో ఉన్నాడు. ఈయన ఎవరు అని అడిగితే దేవుని యొక్క ప్రియమైనటువంటి కుమారుడని యొక్క ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా చూస్తున్నట్లయితే ఎవరు చెప్తున్నారంటే దూతలు చెప్తున్నారు. దూతలకు మరి గొల్లలకు ఈ శుభవార్త అందించబడినప్పుడు వారు చెప్తున్నారు, గొల్లలు ఇక్కడ చెప్తున్నారు, ఈయనెవరో కాదయ్యా, సామాన్యమైనటువంటి మానవుడు కాదు. ఈయనెవరంటే ఎవరు? రక్షకుడనుచు అక్షయు చాటిరి దూతలు గొల్లలకు. ఈ శుభవార్త వినియో నాటి నీకేమి తోచుచున్నది? క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది? పరుడని నరుడని పొరపడకండి, దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. ఎవరైనా యేసయ్య ఎవరు? ఏం కావాలి నీకు? ఇంకెవరు చెప్తున్నారంటే దయ్యాలు చెప్తున్నాయి. అక్కడ మనుషులు ఎవరో గుర్తించలా. కొందరు ఏమంటున్నారు? యోహాన్ అంటున్నారు,
కొంతమంది ఏమో ఏలియా అంటున్నారు, కొంతమంది ఏమో ఈయన ఎవరో ఒక ప్రవక్త వచ్చాడంటున్నారు. మనుషులు గుర్తించలేదు యేసయ్యను. ఎవరు గుర్తించారంటే దెయ్యాలు గుర్తించినాయి. దయ్యాలు, అయ్యా నువ్వు సామాన్యమైనటువంటి మానవుడు కాదు, నువ్వెవరంటే నీవు దేవుని పరిశుద్ధుడవు, మా జోలికి రావోదనుచు దయ్యములే గుర్తించి చాటగా నీకేమి తోచుచున్నది, క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది. నువ్వేమనుకుంటున్నావు? దయ్యాలు చెప్తున్నాయి, అయ్యా నువ్వు మానవుడివి కాదు, మనుష్యుడివి కాదు, దేవుని యొక్క కుమారుడు అని. మనం ఎందుకు గుర్తించలేకపోతూ ఉన్నాం? మనం ఎందుకు ఈయన రక్షకుడని, దేవుని యొక్క కుమారుడని మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాము? ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకోవాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. యేసు ప్రభు పేతురు గారిని అడిగాడు. ఏమడిగాడమ్మా? వాక్యం చదువు. పేతురు గారిని సూటిగా అడిగాడు. అడిగితే పేతురు చెప్తున్నాడు, నీవు సజీవుడైన క్రీస్తువు, నిజముగా దేవుని కుమారుడు, క్రీస్తువు నీవని పేతురు పలుకగా నీకేమి తోచుచున్నది. ఎవరు చెప్పారు? పేతురు చెప్పాడు. అయ్యా నువ్వు యోహాను కాదు, ఏలియావు కాదు, ప్రవక్తవి కాదు, నువ్వెవరంటే దేవుని యొక్క కుమారుడు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి మెస్సయ్య యేసయ్య ఇదిగో ఎక్కడికి వచ్చాడంటే ఇక్కడ శిష్యులను తీసుకొని పర్వతమునకు వచ్చాను. వాక్యం చూడమ్మా, 21వ వచనం చదువు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 21వ వచనం. మత్తయి 16:21. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన, ప్రధాన అర్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన బాధలను అనుభవించి వారికి చెప్పాడు, శిష్యులకు చెప్పాడు. ఏం చెప్పాడంటే శ్రమలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి అని శిష్యులకు తెలియజేసి ఆ తర్వాత వారిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? పర్వతమునకు వెళ్ళాను. యోహాను, యాకోబు వీళ్ళని తీసుకున్న మొదటి వచనంలో మనకుంది కదా, 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడికి యోహానును తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఉన్నత పర్వతం మీదకి ఆయన వెళ్ళాడు. పర్వతం మీదకి ఎందుకు వెళ్ళాడు? యేసు ప్రభు పర్వతం దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ప్రార్థన చేసుకోవటానికి ఆయన పర్వతం మీదకి వెళ్ళాడు. లూకాసు వార్త 6:12లో చూసినట్లయితే ప్రార్థన చేసుకొనుటకు యేసయ్య కొండకు వెళ్ళెను. కొండ ప్రాంతములో ప్రశాంతంగా ఉంటుందని, ఏ విధమైనటువంటి ఆటంకం ఉండదని, ఏకాంతముగా ప్రార్థన చేసుకోవటానికి యేసయ్య ఎక్కువసార్లు కొండ ప్రాంతమునకు, పర్వత ప్రాంతమునకు వెళ్ళేవాడంట. చూడండి, మనం ఇక్కడ చూస్తే అంతా కూడా రణధనుధనులతో ఉంటాయి. మైకులని లేదా ప్రజలని గోల్గా ఉంటుంది. ఆ కొండ దగ్గర, పర్వతం దగ్గర, కొండ దగ్గరికి వెళ్ళేవానికి ఏమైనా ఉంటుంది అలజడి? ఏమీ ఉండదు. అందుకనే యేసయ్య లూకా శుభవార్త 6వ అధ్యాయం 12వ వచనములో, లూకా శుభవార్త 22వ అధ్యాయం 39వ వచనములో, మార్కు శుభవార్త 6వ అధ్యాయం 46వ వచనాల వాక్యాలు మనం చూసినట్లయితే ఆయన ఏకాంతముగా ప్రార్థన చేసుకున్నటకు కొండ పర్వతమునకు వెళ్ళానని వ్రాయబడి ఉంది. ప్రార్థన చేసుకోవటానికి ఆయన పర్వతమునకు వెళ్ళేవాడంట. కాబట్టి ఆ పర్వతం అనేది మనకేమి చూపిస్తూ ఉందంటే ఎత్తైనటువంటి స్థలము.
ఎత్తైనటువంటి స్థలము. ప్రభువు ఎత్తైనటువంటి స్థలములో ఉంటాడు ఆయన. కాబట్టి పర్వతమునకు వెళ్ళుట అనేది మనకేమి జ్ఞాపకం చేస్తుంటే, వారు ఎత్తైనటువంటి ప్రదేశమును చేరుకోవటానికి ప్రార్థన నిమిత్తమై ఆయనను కొండకు తీసుకుని వెళ్ళాడు. కొండకు తీసుకెళ్ళి అక్కడ ఏం జరిగింది తర్వాత వచ్చిన చదువు. అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. రూపాంతరం అంటే ఏంటి? రూపాంతరం అంటే మార్పు చెందుట. రూపాంతరం అంటే ఏంటి? మార్పు చెందుట అంటే తన జీవితాన్ని మార్చుకోవాలి. రూపాంతరము చెందుట. ఎవరైతే ఎత్తైనటువంటి స్థలమునకు చేరుకోవాలనుకుంటారో వారు రూపాంతరము చెందినటువంటి అనుభవం వారికి వస్తూ ఉంటుందని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ప్రార్థన. యేసు ప్రభు మరి ప్రార్థన చేసుకోవటానికి అక్కడికి వెళ్ళాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రార్థన ముఖ్యం. ఈ తపస్సు కాలంలో ఉన్న మనందరికీ కూడా ఏ ముఖ్యమో ప్రార్థనా జీవితం. ఈ ప్రార్థనా జీవితము నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందంటే, ఎక్కడికి తీసుకెళ్తుంది? ఎత్తైనటువంటి స్థలమునకు తీసుకెళ్తుంది. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే నీ యొక్క శోధనలను తొలగిస్తాము. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే నీ ప్రమాదాలను తొలగిస్తాము. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే నీకు ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా తొలగిస్తాము. ఈ ప్రార్థన నీకు ఆశీర్వాదాలు తెస్తుంది. ఈ ప్రార్థన నీకు దీవెనలు తీసుకొస్తుంది. ఈ ప్రార్థన నీ సమస్తమైనటువంటి సమస్యల్ని తీసివేసి నీకు మధురమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది, ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది. ప్రార్థనలో నెమ్మది కలుగుతుందయా, ప్రార్థనలో సమాధానం దొరుకుతుందయా. ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది. ప్రార్థనలో నెమ్మది కలుగుతుందయా, ప్రార్థనలో సమాధానం దొరుకుతుందయా. నువ్వు ప్రార్థన చేసుకుంటే ఈరోజు ప్రభు మనకు చూస్తున్నాడు. ఆయనకు వచ్చినటువంటి సమస్యలను, ఆయనకు వచ్చినటువంటి బాధలను, ఆయనకు వచ్చినటువంటి శోధనలను తొలగించుకోవటానికి యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఎడారిలోనికి వెళ్ళాడు. 40 దినములు ఉపవాసముండి ఎడారిలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్తే ఆయన శక్తిని పొందుకున్నాడు. సైతానుని జయించాడు ఆ శక్తి ద్వారా. అలాగే ప్రార్థన అనేది నీ యొక్క సమస్యలను తొలగిస్తుంది. బలమైనటువంటిది ప్రార్థన. తర్వాత శ్రేష్టమైనటువంటిదని ప్రభు వాక్యంలో మనకు తెలియజేస్తున్నాడు. ప్రాకారాలను త్రోసివేయును, బలమైన సంద్రమును చీల్చివేయును, ప్రాకారాలను కూల్చివేయును, బలమైన సంద్రమును చీల్చివేయును. ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది. ప్రార్థనెంతో నోరిప్పండి, నోరు మూసుకుని కాదు, సౌండ్ రాపైనా నోరు విప్పండి, పెదాలు కదపండి. ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది. ప్రార్థనలో నెమ్మది కలుగుతుందయా, ప్రార్థనలో సమాధానం దొరుకుతుందయా. నీకు వచ్చినటువంటి సమస్య, నీకు వచ్చినటువంటి కలవరము, నీకు వచ్చినటువంటి ఆందోళన, నీ జీవితంలో ఏదైతే సమస్యగా ఉందో అది నీకు తొలగించబడాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అదే ఈరోజు ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసుకోవటానికి పర్వతమునకు వెళ్ళెను. నువ్వు కూడా పర్వతమునకు వెళ్ళాలి.
ఎత్తైన ప్రదేశమునకు వెళ్ళాలి, ఏకాంతముగా వెళ్ళాలి. ఆ ప్రార్థన నీకు నెమ్మది కలగజేస్తాను. ఒకవేళ నీ జీవితంలో అలజడి ఉందేమో, నీ జీవితంలో ఆందోళన ఉందేమో, నీ జీవితంలో కలవరం ఉందేమో, నీ యొక్క హృదయంలో భయపడుతున్నావేమో, నీకు నెమ్మదినిచ్చేది ప్రార్థన, నిన్ను ధైర్యపరిచేది ప్రార్థన, ప్రభువును కలుసుకునేది ప్రార్థన, ప్రభుతో మాట్లాడేది ప్రార్థన, నీకు సహాయం చేసేది ప్రార్థన, నీ జీవితంలో వెలుగును నింపేది ప్రార్థన. సింహాల నోళ్లను మూసివేయును, బలమైన అగ్నిని చల్లార్చును. సింహాల నోళ్లను మూసివేయును, బలమైన అగ్నిని చల్లార్చును. ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది, ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది. ప్రార్థనలో నెమ్మది కలుగుతుందయా, ప్రార్థనలో సమాధానం దొరుకుతుందయా. ప్రార్థనంతో బలమైనది, ప్రార్థనంతో శ్రేష్టమైనది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. రెండవ వచనం చదవమ్మా, సువిశేషంలో రెండవ వచనం. అచట వారి ఎదుట యేసు రూపాంతరమును చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా అయ్యెను. ఆయనతో మోషే ఏలియాలు సంభాషించినట్లు వారికి కనబడెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళారు. ఎవరెవరిని తీసుకెళ్ళాడు? వెళ్తా పేతురు, యోహాను, యాకోబులు ముగ్గురిని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి మీరిక్కడ నిలిచి ఉండండి, మీరిక్కడ నిలిచి ఉండండి అని కొండ దగ్గర వాళ్ళని నిలబెట్టి యేసయ్య పర్వతం పైకి వెళ్ళాడు. పర్వతం పైకి వెళ్ళగానే ఆయన ఏం చేశాడు? రూపాంతరము చెందాడు, వెలుగును పొందాడు. దేహమంతా కూడా ఇదిగో ఈ లైట్ వెలిగినట్లుగా వెలుగుతో నిండిపోయింది ఆయన యొక్క దేహం అంతా కూడా. ఆయన మహిమ రూపాంతరము చెందాడు. ఇప్పుడు కొండ కింద ఉన్నటువంటి యేసయ్యలాగా లేడు ఆయన. కొండకెక్కిన తర్వాత ఆయన రూపాంతరము చెందాడని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తాం. అంటే మార్పు వచ్చాడు ఆయన. రూపాంతరం అంటే మార్పు, మానసికమైనటువంటి మార్పు. ప్రభు ప్రార్థనలో మరి నిమగ్నమై ఉండగా ఆయన ముఖము రూపాంతరము చెందను. కాబట్టి రూపాంతరము చెందాలంటే, వెలుగును పొందాలంటే, నువ్వు మార్పు చెందాలంటే, నీ మానసిక హృదయంలో మార్పు చెందాలంటే ఎక్కడ చెందుతావంటే ప్రార్థనలోనే. ఎక్కడో బజార్లోనో, రోడ్డు మీదో, నువ్వు ఎక్కడో నీకు ఇష్టమైన స్థలంలో కాదు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ప్రార్థనలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆ ప్రార్థన సమయంలో నువ్వు రూపాంతరము చెందుతావు, హృదయ పరివర్తన చెందుతావు, మానసికమైనటువంటి మార్పు నీలో వస్తుందని ప్రభు ఆ దర్శనము ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మనకి బాగా కోపం వచ్చిందనుకోండి, అప్పుడు మన ముఖ కవళికలు ఎలా ఉంటాయి? ముఖ కవళికలు, కళ్ళు ఎర్రగా అయిపోతాయి, మరి బాగా కమిలిపోయినట్టుగా గంభీరంగా ఉంటుంది ముఖం, అవునా? కాబట్టి అది కాసేపటికి ఏమైపోద్ది? ఎప్పుడైతే నీలో కోపం తగ్గిపోయిందో ఆ ముఖంలో ఉన్నటువంటి గంభీరము అదంతా కూడా తగ్గిపోద్ది. మనం ముఖం చూసి వీడు చాలా కోపంగా ఉన్నాడని చెప్పొచ్చు, అవునా? చెప్పొచ్చు, చెప్పకూడదా? చెప్పొచ్చు. వీడు చక్కగా నవ్వుతా ఉన్నాడురా, వీడు కోపంగా ఉన్నాడు అంటే అంటే కోపం వచ్చినప్పుడు ముఖంలో మార్పు వస్తుంది. అలాగే నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు నీ ముఖము తేజస్సు, ప్రార్థనలో రూపాంతరం చెందుతుందని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. అలాగే మోషే గారు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు. కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆయన దిగి వచ్చేటప్పుడు ఆయన ముఖములో తేజస్సును గమనిస్తూ ఉన్నాం.
దేవుని యొక్క దర్శనాన్ని ఆయన పొందినట్లు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే ఏలియా ప్రవక్తను కూడా మనం చూసినట్లయితే ఆయన కూడా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క సాక్షాత్కారాన్ని, దివ్య దర్శనాన్ని ఆయన పొందినట్లు లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క తేజస్సు నీకు కావాలంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలోనే నీకు హృదయ పరివర్తన వస్తుంది. ఆ ప్రార్థనలోనే దేవుని యొక్క దర్శనం అనేది నీకు దొరుకుతుంది అని ప్రభువు ఆ దర్శనాన్ని మనకు కొండ మీద నుంచి ఈరోజు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, 3వ వచనం చదవమా. ఆయనతో మోషే ఏలియాలు సంభాషించినట్లు వారికి కనబడెను. యేసు ప్రభు ఎప్పుడైతే రూపాంతరం చెంది కొండ మీద అలా ఉన్నాడో వెంటనే ఇద్దరు వచ్చారంట ఆయన పక్కకి. ఎవరాళ్ళు? మోషే గారు, ఏలియా గారు అక్కడికి వచ్చారు. మార్కు శుభవార్త 9వ అధ్యాయం 4వ వచనంలో చక్కగా స్పష్టంగా రాయబడి ఉంది. మార్కు శుభవార్త 9వ అధ్యాయము. మోషే ఏలియాలు కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూసిరి. కింద ఉన్నారు. ఎవరు కింద ఉన్నది? కొండ కింద ఎవరున్నారు? ఏలియా. కింద ఉన్నది ఎవరు? పేతురు, యోహాను, యాకోబులు కింద ఉన్నారు. యేసు ప్రభు పైకి వెళ్ళాడు. ఏం చేస్తున్నాడని చూస్తున్నారు. చూస్తూ ఉండగా యేసు ప్రభు దివ్యమైనటువంటి వెలుగును పొంది ఉన్నాడు. ఆ వెలుగును పొందినప్పుడు ఆయన పక్కకి ఎవరు వచ్చారు? మోషే వచ్చాడు. ఓ పక్కనే ఏలియా వచ్చాడు. వీరెవరు? ప్రవక్తలు. ఎప్పుడున్నారు వీళ్ళు? యేసు ప్రభు కన్నా ముందు. యేసు ప్రభు ఈ లోకములో మానవుడిగా జీవించినప్పటికి ముందుగానే వాళ్ళు మోషే, ఏలియాలు ప్రవక్తలుగా ఉన్నారు. మోషే ధర్మశాస్త్రాన్ని మరి సూచించినటువంటి వాడు మోషే. ఏలియా ప్రవక్తలలో ఒకడు, ప్రముఖుడు ఏలియా. వీళ్ళిద్దరూ కూడా ప్రారంభించినటువంటి దైవ కార్యాలను పూర్తి చేసేటువంటి వ్యక్తి ఎవరంటే యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. మోషే ప్రకటించాడు. ఏమన్నాడంటే మెస్సయ్య ఒక ఆయన రాబోతూ ఉన్నాడని. అలాగే ఏలియా కూడా నీకు ఒక దేవుడు రాబోతున్నాడు, ఆయన వస్తే ఎలా ఉంటుంది, ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, మానవుల రక్షణార్థమై దేవుడు తన కుమారుని పంపిస్తాడు అని ఇలా దేవుని యొక్క మాటలను వీళ్ళు వాగ్దానాల రూపంలో, ప్రవచనాల రూపంలో ప్రవచించారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు రాలా. కాబట్టి మోషే, ఏలియాలు ఏమైతే వారు బోధించారో, ఏమైతే వారు చెప్పారో వాటిని నెరవేర్చడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. అందుకే ఈ కొండ మీద దర్శనం చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ పక్కకు వచ్చారు. పక్కకు వచ్చి నిలబడ్డాడు. ఈ దృశ్యాన్ని ఎవరు చూశారు? ఆ కింద ఉన్నటువంటి శిష్యులు చూశారు. చూసి ఆశ్చర్యపోయారు. యేసు ప్రభు ఇప్పటిలాగా లేడేంటి, ఆయన యేసు ప్రభులు ఎంత మార్పు వచ్చేసిందేంటి? ఆయన పక్కన ఉన్నది ఎవరు? మోషే గారు, ఏలియా గారు ఇద్దరు ఉన్నారు అని చెప్పి ఆ దృశ్యాన్ని కళ్ళారా ఒకసారి చూశారు. ఒకసారి ఆత్మీయమైనటువంటి కళ్ళతో మీరు ఒకసారి చూడండి. ఆత్మీయమైనటువంటి కళ్ళతో ఒకసారి చూడండి. యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు. ఆయన గొప్ప వెలుగుతో ఉన్నాడు. ఇటు పక్క మోషే గారు ఉన్నారు, ఇటు పక్క ఏలియా ఉన్నారు. ఆ దృశ్యాన్ని ఆత్మీయమైన కళ్ళతో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. పేతురు, యోహాను, యాకోబులు ఉన్నటువంటి స్థలంలో మనందరం కూర్చుని ఉన్నాం. అదిగో ఆయన పర్వతం మీద ఉన్నాడు. ఆ వెలుగును ఒకసారి చూడండి. ఆ దృశ్యాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంత మనోహరంగా ఉంటుందో దానిని గూర్చి ఆ దర్శనాన్ని పొందినటువంటి పేతురు, యోహాను, యాకోబులు వారు ఏమని వర్ణిస్తూ ఉన్నారో గ్రంథంలో రాయబడి ఉంది. అలాంటి హృదయ పరివర్తన, అలాంటి ఆత్మీయమైనటువంటి దర్శనాన్ని మనం పొందుకోవాలని ఈరోజు ప్రభు యొక్క దివ్య రూపం మనకి తెలియజేస్తూ ఉంది. తర్వాత వచనం చదవమా. అప్పుడు పేతురు, ప్రభు మనకి ఎచ్చుట ఉండుట మంచిది. ఎందుకని అన్నాడు ఆ మాట? ఎక్కడ బాగుంది? మనకి ఎక్కడ బాగుంటే అక్కడే మనం ఉంటాం. బాగున్న చోట మనం ఉంటామా?
ఎక్కడైతే ఆనందం ఉంటుందో, ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ ఒక గంట ఉండాలి అనిపిస్తుంది. అవునా? దేవాలయం తప్ప ఎక్కడైనా ఉంటాం మనం. దేవాలయం తప్ప ఒక గంట సేపు దేవాలయంలో కూర్చోవాలంటే శరీరం ఇక సహకరించదు, మనకి సహకరించదు. కానీ బయట ఒక టికెట్ మీద 2 సినిమాలు వేస్తున్నారంటే తెల్లవారులు కూర్చుంటాం. ఒక డ్రామా వేస్తున్నారంటే తెల్లవారులు కూర్చుంటాం. లేదా ఇంకేదైనా కార్యక్రమం ఉందంటే తెల్లవారులు కూర్చుంటాం అలాగే. కానీ దేవాలయంలో ఒక గంట కూడా కూర్చోలేము. ఒకవేళ కూర్చోవాలన్నా కూర్చోనివ్వదు. ఎవరు? కూర్చోనివ్వదు. కాబట్టి ఇక్కడ పేతురు, యోహాను, యాకోబులు పొందినటువంటి దర్శనముల గురించి వాళ్ళు తెలియజేస్తున్నారు. అనుభవంలోకి తెచ్చుకున్నారు. వాళ్ళు ఆ దృశ్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఉదాహరణకి మనకు బాగా అర్థం అవ్వాలంటే, బిర్యానీ పెడుతున్నాం. తపస్కాలంలో బిర్యానీ బాగుంటుంది, తినాలనిపిస్తుంది అనమాట. బిర్యానీ పెడుతున్నాం, బాగా టేస్ట్గా ఉంది. అది ఎవరికి తెలుస్తుంది? ఆ టేస్ట్, ఆ అనుభవం ఎవరికి తెలుస్తుంది? తిన్నవాడికి తెలుస్తుంది. పక్కవాడికి తెలుస్తుందా? తెలియదు. వాడు ఏమనుకుంటాడంటే ఇంకొంచెం ఎక్కువ తినాలి, రోజు కన్నా ఇంకొంచెం ఎక్కువ తినాలి, ఇంకొంచెం ఎక్కువ తినాలని ఒక అనుభవంలోనికి వెళ్ళిపోతాడు వాడు తినేటప్పుడు. అలాగే పేతురు గారు, యోహాను, యాకోబులు యేసు ప్రభు యొక్క దర్శనాన్ని చూసి ఒక అనుభవంలోకి వెళ్ళిపోయారు వాడు. అబ్బా, ఇప్పుడున్నటువంటి యేసు ప్రభు కాదు ఆయన. ఆయన ఎలా మారిపోయాడో చూడండి. ఎంత మధురముగా ఉంది, ఎంత మనోహరముగా ఉంది, చూడముచ్చటగా ఉంది ఆ దృశ్యము. పక్కన మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. ఎంత అదృష్టము వారిది. ప్రభువా, నేను ఇక్కడే ఉంటా, నేను ఇంటికి వెళ్ళను, నేను సమస్తాన్ని మర్చిపోయాను, ఇప్పుడు నేను కూడా ఇక్కడే ఉంటాను అనేటువంటి అనుభవంలోనికి వచ్చేసారు వాళ్ళు. ఎంత మనోహరముగా ఉందో చూడండి. అందుకనే ఆ అనుభవాన్ని బట్టి పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడమ్మా చదువు. నిర్మింతున్న ప్రభు, మనము ఇక్కడే ఉందాం. ఇక మీరు అనుమతి ఇచ్చినచో 3 ఇళ్ళు కట్టుకుందాం ఇక్కడే. నీకొకటి, నాకొకటి, ఈయనకొకటి, 3 ఇళ్ళు కట్టుకుని మనం ఇక్కడే ఉందాం. ఎంత అనుభవంలోకి వెళ్ళాడు చూడండి. దేవుని యొక్క దర్శనము మనకి అంత ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుందని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, వీళ్ళు 3 కూడా ఈ దర్శనాన్ని పొందిన గొప్ప వెలుగును చూశారు అని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తుంది. 3 శిష్యుల యొక్క స్పందన ఎలా ఉంది? అలాంటి స్పందన మనలో రావాలి. ఒక ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు, ఒక దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, లేదా ఒక దివ్య పూజలో నువ్వు పాల్గొన్నప్పుడు ఆ గురువు అప్పమును ద్రాక్షారసమును పైకెత్తి ఆశీర్వదిస్తున్నప్పుడు ఆ దృశ్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయమైనటువంటి కళ్ళతో ఆ దృశ్యాన్ని చూసి నువ్వు అనుభవంలోనికి రావాలి. అదే ఆరాధన, అదే ఆనందము, అదే సంతోషం. యాకోబు, యోహాను, పేతురులు పొందినటువంటి ఆనందాన్ని నువ్వు పొందాలి. అంతేగాని దేవాలయంలో కూర్చున్నంతసేపు పక్కలతో మాట్లాడటం, లేదా బయటకు చూడటం, లేదా అటు చూడటం, ఇది కాదు. దేవుని వైపు చూడాలి, దేవుని వాక్యం వైపు చూడాలి. నీ కనుదృష్టి అంతా కూడా దేవుని మీద పెట్టాలి. అప్పుడు నువ్వు అనుభవంలోనికి వస్తావు. పేతురు, యోహాను, యాకోబులు ఏమనుకుంటున్నారు? ఈయన కొండ మీదకి వెళ్ళాడు, మనల్ని కింద కూర్చోబెట్టాడు. ఆయన కొండ మీదకి వెళ్ళాడు, ఏం చేస్తాడు ఈయన, ఇక్కడే ఎందుకు ఉంచాడు మనల్ని అనే ఒక ఆలోచనలో ప్రభువు వైపే చూస్తూ ఉన్నారు. ప్రభు వైపే చూస్తూ ఉన్నారు. ఆ చూస్తున్నటువంటి వారికి దేవుడు దివ్యమైనటువంటి దర్శనాన్ని ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైతే ప్రభు వైపు కన్నులెత్తి చూస్తావో అప్పుడే దేవుని యొక్క దర్శనం అనేది నీకు లభిస్తూ ఉంది. దేవుని వైపు చూడకుండా నువ్వు అటు ఇటు చూసావనుకోండి, నీ ఏకాగ్రత లేకపోతే నీకు దేవుని దర్శనం అనేది నీకు రాదు. దేవుని యొక్క అనుభవం అనేది నీకు రాదు. దేవునితో అనుభవాన్ని పంచుకోవటానికి నీకు అవకాశము లేదు. అందుకనే యేసు ప్రభు కూడా తండ్రితో లీనమవటానికి, తండ్రితో ప్రార్థన చేసుకోవటానికి ఈ మానవాళి అంతా కూడా ఆటంకపరుస్తున్నారని ఎక్కడికి వెళ్ళాడు ఆయన? కొండ మీదకి వెళ్ళిపోయాడు, పర్వతమునకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుని. ఎందుకంటే తన దృష్టి అంతా కూడా మరి దేవుని మీద పెట్టడానికి ఆయన కొండ ప్రాంతానికి వెళ్ళాడు. అలాగే నీ దృష్టి దేవాలయానికి వచ్చినప్పుడు బలిపీఠం మీద ఇదిగో నీ ముందు బలి అర్పణ చేయబడుతున్నటువంటి యేసయ్య వైపు నీ దృష్టి ఉంచినట్లయితే
ఆ దర్శనాన్ని నువ్వు కూడా పొందుకుంటావని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి రాత్రి మీరందరూ కూడా ఆరాధనకు వచ్చి ఉన్నారు. దీక్షలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు. ఆరాధనలో ఆ ఎత్తైనటువంటి స్థలమునకు చేర్చబడుతుంది. ఆరాధన ఎక్కడికి చేస్తుంది? ఎత్తైనటువంటి కొండ మీదకి, పర్వతం మీదకి నిన్ను చేర్చబడుతుంది. అక్కడికి చేరుకున్న తర్వాత ఇదిగో ఈ దర్శనం అనేది నీకు లభిస్తుందని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఈ దర్శనము మహిమను పొందినటువంటి ఈ దివ్యమైనటువంటి కాంతిని ప్రభు రూపాంతరము చెంది ఎప్పుడు జరిగింది? ఏ సమయంలో జరిగి ఉంటుంది? ఎప్పుడు జరిగి ఉంటుందమ్మా? గొప్ప వెలుగును చూశారు అని అన్నప్పుడు వెలుగు ఎప్పుడు కనపడుద్ది? బాగా రాత్రిపూట. వెలుగు ఎప్పుడు కనపడుద్ది? రాత్రిపూట అయితే బాగా వెలుగు కనపడుతుంది. కాబట్టి వారు చూసిన దాన్ని బట్టి యేసు ప్రభు దివ్యధూపం ధరించినప్పుడు ఆ శిష్యులు నిద్రిస్తున్నారని వాక్యంలో చక్కగా నిద్రమత్తులో ఉన్నారనండి వాక్యం. అంటే ప్రభు దివ్య రూపము రాత్రి వేళ జరిగిందని మనకిక్కడ అర్థమవుతూ ఉంది. కాబట్టి శిష్యులు మేల్కొని ప్రభువుని మహిమలో కాంతిలో ప్రవేశించడం అనేది వారు చక్కగా అనుభవంలోకి తెచ్చుకున్నారని లేఖనం మనకి తెలియజేస్తాం. యేసు మహిమను స్పష్టంగా చూసినటువంటి వారు వాళ్ళే. అందుకనే ఈరోజు యేసు ప్రభు యొక్క దివ్య రూపము మనకి తెలియజేస్తా ఉంది. తర్వాత వాక్యం చదువు. అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. మేఘము దేనికి గుర్తుగా ఉంది? వర్షాలు వస్తాయి. మేఘాలు వస్తున్నాయి అంటే వర్షం రావచ్చని సూచన. ఇంకా ఉన్నాయి కదా, కొన్ని గుర్తులు ఉన్నాయి కదా. నెమలి రెక్కలు విప్పి నాట్యం చేస్తుందంటే వర్షం వస్తుందని. ఇలాంటి కొన్ని గుర్తులు మనకి సూచనలో మనం వింటూ ఉంటాం. అవునా? వర్షం వచ్చే ముందు నెమలి నాట్యం చేస్తుందంట. అది నాట్యం చేసిన తర్వాత వర్షం వస్తుందంట. అవునా? బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. ఎవరిని? ఒక మేఘం అక్కడికి వచ్చేసింది, వాళ్ళ మీదకి వచ్చేసింది. మేఘము దేనికి గుర్తుగా ఉందంటే దేవుని యొక్క సాన్నిధ్యము. దేవుని యొక్క సాన్నిధ్యము. దేవుడు మేఘము రూపంలో వస్తూ ఉన్నాడు. సౌలు గారు మీకు తెలుసమ్మా? సౌలు గారు తెలుసా? పరిచయం ఉందా? ఆ సౌలు గారు మనకలాగానే జీవించాడు. దేవుడంటే భయం లేదు, దేవుడంటే లెక్కలేదు. పైగా దేవుడిని ప్రార్థన చేసేటువంటి వాళ్ళని హింసించేవాడు. అలాంటి వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. ఎలా పట్టుకున్నాడు? ఒక ఊరిలో ప్రార్థనలు చేస్తున్నారంట, దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట. అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా చంపేద్దాం, హింసించేద్దాం, బాధ పెట్టేద్దాం అని చెప్పేసి బయలుదేరి వెళ్తూ ఉండగా మార్గ మధ్యములోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఒక మేఘము ఆయనను ఆవరించెను. ఒక మేఘం వచ్చి ఆ సౌలు మీదకి వచ్చేసింది. ఆ మేఘం ఎప్పుడైతే సౌలు మీదకి వచ్చిందో వెంటనే కింద పడిపోయిన వెంటనే పడిన వ్యక్తి ఏం చేయాలి? లేవాలి. లేవటానికి ప్రయత్నం చేస్తే దారి కనబడతల్లా, చూపు కనబడతల్లా. అప్పటికప్పుడే జరిగిపోయిందంతా. మేఘం ఆయన మీదకి వచ్చింది, కింద పడిపోయిన తర్వాత లేచి ఎటు వెళ్దామని చూస్తే దారి కనబడతల్లా. అప్పుడు మేఘము నుండి ఒక స్వరము వినపడింది. మేఘము నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడాడు ఆయన? సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసించుచున్నావు అని దేవుడు ఆయనతో మాట్లాడాడు. మరి సౌలు గారు గుర్తుపట్టలా. అప్పుడు ఆయనకు అర్థమయ్యే రీతిలో చక్కగా దేవుడు తెలియజేశాడు. కాబట్టి మేఘం అనేది దేవుని సాన్నిధ్యానికి గుర్తుగా ఉందని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇక్కడ మేఘము
కాంతివంతమైన మేఘం ఆయన మీదకి వచ్చింది. అప్పుడు మేఘములో నుండి ఒక మాట వినపడింది. ఏంటమ్మది? ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, ఆనందభరితుడనైతిని. చూసారా, దేవుడు చెప్తున్నాడండి. యేసు ప్రభువుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయనెవరో కాదు. ఎవరైనా? నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయనను చూసి నేను ఆనందపడుతూ ఉన్నాను. ప్రభువును చూసి ఆనందపడుతున్నానని తండ్రి అయినటువంటి దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. నీ కుమారుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాడు అనుకోండి, మంచి చదువులు చదివి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాడు అనుకోండి, 10 మందిలోనికి వచ్చినప్పుడు నువ్వేం చెప్తావు? నీ బిడ్డ అక్కడే ఉన్నాడు అనుకోండి, అనేక మంది జనం ఉన్నారనుకోండి, ఆ జనములో నీ కుమారుడు మంచి స్థితిలో ఉన్నప్పుడు, మంచి ఎదుగుదలలో ఉన్నప్పుడు, మంచి స్థితిలో ఉన్నప్పుడు, ఆయన ఎవరు అనుకుంటున్నావు? మా అబ్బాయే. ఆయన ఎవరో? మా అబ్బాయి. 10 మందికి నువ్వు చెప్పుకుంటాక ఆనందపడతావు, సంతోషపడతావు. ఎందుకంటే నీ కొడుకు బాగా ఎదిగాడు కాబట్టి. దేవుడు కూడా అంతే. నా ప్రియమైనటువంటి కుమారుడు, ఇదిగో ఆ కుమారుడిని చూసి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకమునకు వచ్చాడు కాబట్టి, చివరికి ఆయన మరి తన ప్రాణాన్ని కూడా అర్పించడానికి వెనుకాడలేదు కాబట్టి, ఈయన నా ప్రియమైనటువంటి నా నిర్ణయాన్ని, నా చిత్తాన్ని నెరవేర్చేవాడు, నా వారసుడు, ఇదిగో నా ప్రియమైనటువంటి కుమారుడని యేసయ్య గురించి తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంతో సంతోషపడుతున్నాడు. అదే నీ కుమారుడు దుర్మార్గుడు అనుకోండి, ఆడొక సన్నాసి వెధవ, త్రాగుబోతు, అక్కడ 10 మంది కొడుతున్నారు, తిడుతున్నారు, ఏదో చేస్తున్నారు. అప్పుడు నువ్వు చెప్పుకుంటావా? చెప్పుకో. తలంచుకుని పక్కకి వెళ్ళిపోతావు. వాడే బాధపడతాడో మనకెందుకు, పక్కకి వెళ్ళిపోతావు. కానీ తండ్రి యేసయ్యని గురించి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు. నిన్ను గూర్చి దేవుడు సంతోషపడాలి. ప్రభు ఏమన్నాడు తెలుసా? మనందరి గురించి ఏమంటాడంటే, నీవు నాకు అమూల్యమైనటువంటి వాడవు, ముత్యముల కంటెను, వజ్రముల కంటెను, బంగారము కంటెను నీవు నాకు విలువైనటువంటి వాడవు. కాబట్టి మనము దేవునికి విలువైనటువంటి వాడమని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఆయనను సంతోషపరిచే విధముగా, ఆయనను ఆనందపరిచే విధముగా మన జీవితాన్ని మనము రూపాంతరం చేసుకోవాలి, మలుచుకోవాలి, మార్చుకోవాలి. అదే ప్రభువు ఈరోజు రూపాంతరము ద్వారా ప్రభువు మనకి తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడని నిన్ను గురించి కూడా, నన్ను గురించి కూడా దేవుడు చెప్పాలి. అంటే నీ ప్రార్థనా జీవితం, నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ మాట తీరు సమస్తము కూడా దేవునికి ఆమోదయోగ్యమైనదిగా జీవించాలని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. నిన్ను చూసి దేవుడు ఆనందపడే విధముగా అంతగా నీ జీవితాన్ని మార్చుకోమంటున్నాడు. తర్వాత ఏమన్నాడమ్మా? ఈయనను ఆలకింపుడు. ఏంటది? ఈయనను ఆలకింపుడు. తండ్రి అయినటువంటి దేవుడు మనకు చెప్తున్నాడు, ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయన చెప్పినట్లు మీరు చేయండి, ఈయనను మీరు ఆలకించండి, ఈయన మాటను మీరు ఆలకించండి అని ప్రభువు ఈ లేఖనం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏం ఆలకించాలి? ఆయన చెప్పిన మాటను ఆలకించాలి. మరీ తల్లి కూడా ఇదే మాట మనకి తెలియజేస్తూ ఉంది. కానాను విందులోనికి వెళ్ళినప్పుడు ఏం చెప్పింది? సమస్య వచ్చింది, శోధన వచ్చింది, ఒక బలహీనత వచ్చింది, ఒక అవసరం వచ్చింది. అప్పుడు మరీ తల్లి ఏమని చెప్పింది? ఆయన చెప్పినట్లు